అయితే సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేసిరు? ఊర్వశి రౌటెల్ అని డాకు మహారాజ్ సినిమాలు ఎట్లా చూపించారు అని అంటే, మళ్ళీ 50 ఏళ్ళు దాటిన రవితేజకు ఏమై తెలివి? బాలయ్య బాబు గారు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసిర్రు? అల్లు అర్జున్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసాడు? రష్మిక మందాన కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఇప్పుడు సాయి పల్లవికి ఆ స్టెప్స్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, సాయి పల్లవి ఏదైనా చేయగలుగుతుంది. శేఖర్ మాస్టర్ గత 2 రోజులుగా ఘోరాతి ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు శేఖర్ మాస్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమాల మీద అవగాహన తక్కువ, పెద్దగా మనము థియేటర్ బ్యాచ్ కాదు. ఉన్న మాటలు చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి వీకెండ్స్లలో పిల్లలతో కూర్చొని సినిమా చూసుడు తప్ప థియేటర్లలో పోయి చూసే రోజులు అయితే పోయినాయి. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు కోవిడ్ అనాలన్నా, లేకపోతే కోవిడ్ నుంచి వచ్చినాక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనాలన్నా. అయితే సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేసిరు అది చూడుర్రి. greatandracomలో సోషల్ మీడియా టార్గెట్స్ శేఖర్ మాస్టర్ నౌ, January 5th, 2025కి రాసిన కథనం. దాని తర్వాత మన సేమ్ కథనం నిన్ననో మొన్ననో వచ్చింది ఒకటి. ఏందనంటే, మన సితారా పీలింగ్స్ దబిడి దిబిడి 3 డిజాస్టర్స్ సేమ్ కల్ప్రిట్. ఈయన కల్ప్రిట్ అట. ఆయనని ఏమని బ్రాండ్ చేసిర్రు News 9లా, M9 న్యూస్లా అని అంటే ఒక వల్గర్ కొరియోగ్రాఫర్ లెక్క చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, అన్ని ఛానళ్ళు ఈయన ఒక వల్గర్ కొరియోగ్రాఫర్ లెక్క పోర్ట్రే చేసిర్రు. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఫ్రెండ్స్, ఈయన వల్గర్ కొరియోగ్రాఫరా కాదా? చిత్రగుప్తు యొక్క నిర్ణయం అంటే చిత్రగుప్తు దీని మీద పర్సెప్షన్ అయింది అని చెప్పి మాట్లాడితే, ఇందులో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, 3 రకాలు. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక కొరియోగ్రాఫర్ని అంటే ఏమైంది ఫస్ట్ అసలు ఏమైంది గిరీష్? ఈయనది ఏదో కొత్తగా ఏదో పాట వచ్చిందట, అందులో ఒక హీరోయిన్, అందులో డాన్సరు ఐటమ్ సాంగ్ డాన్సర్లని ఇందులో స్కర్ట్ ఇట్లా అనుకుంటే ఇట్లా డ్యాన్స్ చేస్తుంది అంటే, ఇట్లా స్కర్ట్ ఇట్లా అనుకుంటే ఇట్లా డ్యాన్స్ చేస్తుందట. ఇంత వల్గర్ ఆ స్కర్ట్ని ఇట్లా అనడమా, ఇదేంది అని చెప్పారు. సేమ్ ఇదే మన డ్యాన్స్ మాస్టరు శేఖర్ మాస్టరు, ఈమె పేరేదో ఉంటుంది, బోర్సేనా ఈమె పేరే ఉంటుంది, రవితేజతో వచ్చింది ఆ సినిమా. అమితాబ్ అనేదో ఉంటుంది ఏదో సినిమా, రవితేజ లేటెస్ట్గా వచ్చింది, నాకు గుర్తులేదు. తెల్లంచు నల్ల చీర అబ్బబ్బో అరాచకం అట్లాంటి సాంగ్స్ ఉంటాయి ఆ పాటల. అందులో వెనక జేబులో పాకెట్లో పెట్టి ఆమె వేస్ట్ దగ్గర ఇట్లా కొడతాడు రవితేజ. మళ్ళీ ఇది అట్లెట్లా, ఇది ఇంత వల్గరా అని చెప్పి దాని మీద నెటిజన్స్ మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియా వేదికగా శేఖర్ మాస్టర్ని టార్గెట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ అనేది ఇక దబిడి దిబిడి సాంగ్లా ఇక గుదుడే గుదుడు గుదుడే గుదుడు, అది గుదుడేందో నాకు అర్థం కాలే. అట్లనే మళ్ళా పుష్ప 2 సినిమా కదరా, అది పుష్ప 2 సినిమాలనే కదా, ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ అనని, వచ్చుంటాయి ఫీలింగ్స్ అనని, కూర్చుంటే ఒకసారి, లేస్తుంటే ఒకసారి, నిల్చుంటే ఒకసారి, అదేదో ఇట్లుంటుంది. సో ఈ వల్గారిటీ అనేది ఇంకా తారా స్థాయికి తీసుకోబోతున్నాడు. ఒక భాగ్యశ్రీ బోర్సే ఆ హీరోయిన్ పేరు. రవితేజ సరసన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించినప్పుడు ఆమె వేస్ట్ దగ్గర జేబులో చేయబెట్టి ఇట్లేదో పాటలు కొడతారట. దబిడి దిబిడి అయితే నేను కూడా చూసిన డాకు మహారాజ్ది. మన ఫీలింగ్స్ సాంగ్ అయితే ఇక చేయాల్సిన అవసరం లేదు. అయితే గిరీషన్లో 3 అని అన్నవి ఏంది అని అంటే, సరే ఒక స్టేజ్లో అనుకుందాం శేఖర్ మాస్టర్ తప్పనండి. నేను నా స్పందన చెప్పే కంటే ముందు మీకు ప్రశ్నలు ఇస్తున్నా. శేఖర్ మాస్టర్ తప్పని అనుకుందాం. నా ఫస్ట్ క్వశ్చన్ ఏందనంటే, ఒక కొరియోగ్రాఫరు ఒక డ్యాన్స్ని ఆలోచించుకుంటున్నప్పుడు ఆయన వల్గర్గానే కొరియోగ్రఫీ చేద్దామని డిసైడ్ అయ్యిందని అనుకుందాం. మళ్ళీ డైరెక్టర్కి ఏమైంది, కళ్ళ కాకులు పొడిచినాయా? నెక్స్ట్ ఏందనంటే డైరెక్టర్ పక్కకు పెడితే అక్కడికున్న హీరోయిన్లకు ఏమైంది? రవితేజ మంచి చరిష్మా ఉన్నాడే కదా, భాగ్యశ్రీ బోర్షే కూడా గ్లామర్ హీరోయిన్ కావాలనే వచ్చినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారు, ఆయన ఏ స్టెప్ అయినా మంచిగానే వేస్తాడు కదా. బాలకృష్ణ ఏ స్టెప్ అయినా మంచిగానే వేస్తాడు కదా. ఊర్వశి రౌటెల్ అని డాకు మహారాజ్ సినిమాలు ఎట్లా చూపించారు అని అంటే, ఇక ప్యూర్లీ బాడీ ఎక్స్పోజ్ చేయనికనే ఊర్వశి రౌటెల్ అని చూపించినట్టు ఆ సినిమా మొత్తంలో చూపించారు. మళ్ళీ ఊర్వశి ఎందుకు ఒప్పుకున్నది? వై బాలకృష్ణ గారు ఎందుకు ఒప్పుకున్నారు? అండ్ లెట్ us come to అల్లు అర్జున్ మూవీ పుష్ప 2. కూర్చుంటే ఒకసారి, నిల్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి, పడుకుంటే ఒకసారి, ఫీలింగ్స్ లిరిక్స్ ఎట్లున్నాయి? లిరిక్స్ తగ్గట్టే వల్గారిటీ వస్తుంది కదా. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక స్కర్ట్ ఇట్లా అన్నది కదా అని చెప్పి మీరు చాలామంది నెటిజన్స్ శేఖర్ మాస్టర్ని టార్గెట్ చేశారు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏందనంటే, స్విమ్మింగ్ పూలల్లో కూడా కొన్ని పాటలు ఉంటాయి, బాత్రూమ్లలో కూడా కొన్ని పాటలు ఉంటాయి, వర్షం పడుతుంటే కూడా కొన్ని పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ ఇట్లా నడుస్తూనే ఉంటాయి. ఈ పాటలలో వల్గారిటీ లేదా? అలా ఏం డ్యాన్స్ లేకపోయినా వల్గారిటీ కనబడుతుంది. ఏం లేకపోయినా దినార్దనాలు గుద్దుకుంటుంటారు, ఎగిరెగిరి గుద్దుకుంటుంటారు గాలిలల్లో. ఏమన్నా షావోలిన్ కూఫు ఛాంపియన్షిప్ నడుస్తుందా ఆడ? సరే గుద్దుకుంటే ఏంటన్నా గుద్దుకోరు, కానీ మరీ వల్గర్గా గుద్దుకున్నాడు ఏంది? ఇక పచ్చిగా చెప్తున్నా, ఇక అక్కడ తప్పేవడిది లేదు. కానీ శేఖర్ మాస్టర్ గిరీష్ నువ్వు సమర్థిస్తున్నావు అని అంటే, నేను శేఖర్ మాస్టర్కి సమర్థిస్తున్నా. చూసేటోడికి సిగ్గు లేకపాయ,
చేపించేటోడికి సిగ్గు లేకపాయ, చేస్తున్నోళ్ళకి సిగ్గు లేకపాయ, కొరియోగ్రఫీ చేసినోడికి సిగ్గు ఎందుకు వస్తుందా? నేను ఈ పాట చెయ్యా, ఇట్లాంటి వల్గర్ స్టెప్పులు నేను చెయ్యా అని చెప్పినుంటే ఊర్వశి రౌటెళ్లకు దబిడి దిబిడి సాంగ్ ఎందుకు వస్తుండే? భాగ్యశ్రీ బోర్షే కానీ రవితేజ ఇట్లా వేస్ట్ కింద పెట్టి నన్ను ఇట్లా కొడతా అంటే నేను ఒప్పుకోను. అంటే వెదర్ ఉమెన్ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ డిగ్నిటీ ఫర్ ఎ ఫేమ్, మహిళలు తన డిగ్నిటీని కేవలం ఒక సెన్సేషన్ కోసమో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీల ఫేమ్ కోసమో తాకట్టు పెడుతున్నారా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. శేఖర్ మాస్టర్ మీద మాట్లాడతారు ఏమన్నానంటే గిట్ల అని. మళ్ళీ 50 ఏళ్ళు దాటిన రవితేజకు ఏమై తెలివి? బాలయ్య బాబు గారు కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసిర్రు? ఆ కాడికి వస్తే మన అల్లు అర్జున్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసాడు? రష్మిక మందాన కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఇంకొక ఆరోపణ ఏం చేస్తారంటే శేఖర్ మాస్టర్ మీద, తాండేల్ మూవీలో శంభో శివ అని ఒక పాట ఉండేనంట, సాంబశివ శంభో శివ అని ఒక పాట ఉండేనంట. సాయి పల్లవి అంత మంచిగా డ్యాన్స్ ఆడినా, అంత మంచిగా డ్యాన్స్ ఆడగలిగినా ఆమెకు మంచి స్టెప్లు ఇవ్వలే. కాకపోతే ఈ పాటలా స్కర్ట్ ఇప్పే ఇట్లా స్కర్ట్ గుంజుకుంటే స్టెప్పులు ఇప్పిస్తున్నాడు శేఖర్ మాస్టర్ అని అన్నాడు. ఒకటన్నా చూసిండా సాయి పల్లవి డ్యాన్స్ ఆ పాటలా? ఆ పిక్చర్ కాంబినేషన్ మీకు ఏమైనా తెలుసా? నాకు కొరియోగ్రఫీ తెలియదు, డ్యాన్స్ తెలియదు. నేను 2-3 సాంగ్లు విన్నా. నా ఫ్రెండ్ ఒకటి కొరియోగ్రాఫర్ ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్ పేరు చెప్పదలుచుకోలే. నేను వాడిని అడిగిన, అరే ఏంద్రా ఇది ఏందని అంటే, అన్న కొన్ని ఎట్లుంటాయంటే కొన్ని స్టెప్స్ ఇవ్వాలంటే మస్తు ఇవ్వచ్చు, బట్ అలా డ్యూయెట్ ఆడుతున్నప్పుడు డ్యూయల్ ఉన్నప్పుడు హీరో వేయలేకపోతే హీరోయిన్ వేస్తే హీరో ఫీల్ అవుతాడు. ఆ సింక్ అనేది ఉండదు, ఆ సింక్ అనేది కుదరదు కొరియోగ్రఫీలో. అందుకే చిన్న స్టెప్లు వేయాల్సి వస్తుంది. తాండేళ్ళ అదే నాగ చైతన్య సాయి పల్లెలు ఆడగలుగుతాడా? ఇక్కడ రష్మిక ఆడగలుగుతాడొచ్చు, అల్లు అర్జున్ ఆడగలుగుతాడొచ్చు, ఇక్కడ బాలయ్య బాబు ఆడగలుగుతాడొచ్చు, ఊర్వశి రౌటెల్ ఆడగలుగుతాడొచ్చు. ఇక్కడ సరసం ఆడాలన్న ఇంటెన్షన్ రవితేజకు ఉండొచ్చు, భాగ్యశ్రీ బోర్షేకి కూడా నేను ఫేమ్ కావాలన్న ఇంటెన్షన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ కోఆపరేషన్ ఆఫ్ ది డైరెక్షన్ విచ్ ఈస్ క్రియేటింగ్ దిస్ కొరియోగ్రఫీ. ఐ రైట్ ఆర్ రాంగ్? అందులో ఒక్కొని పట్టుకొని బద్నాం చేసుడు ఎందుకు? అంటే మనిషి ఎదగొద్దు లైఫ్లో. నేను ఇదే దిక్కు ఏం చేసినానంటే, మీరు బాలం పిచ్కారి అని ఒక సాంగ్ ఉంటుంది హిందీలో, బాలం పిచ్కారి అని ఒక సాంగ్ ఉంటుంది. అందులో చూడుర్రి రణబీర్ కపూర్ దీపికా పడుకొని కూడా ఆడుతుంటారు. పక్కకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, బక్కగా ఉంటుంది. ఆ హీరోయిన్ పేరు ఏందో కూడా నాకు తెలియదు, బక్కగా ఉంటుంది. ఆమె అసలు ఏం ఆడదు, అసలు మూమెంట్కే ఉండదు. అంటే సబ్కాన్షియస్ డ్యాన్స్, అది సబ్కాన్షియస్ డ్యాన్స్. మళ్ళీ ఎందుకు పెట్టిండు కొరియోగ్రాఫర్ ఆడ? అంటే ఒక న్యాచురల్ సీనిక్ తయారు చేయనికే. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఎంటిటీ. హోలీ అప్పుడు ఆడుతున్నారు, హోలీ అప్పుడు ఆడుతున్నప్పుడు ఫ్రెండ్స్తో అందరు ఉన్నారు, అందులో కొంతమంది మంచిగా ఆడతారు, కొంతమంది ఆడలేరు అనేది ఒక న్యాచురల్ సీనిక్ బ్యూటీ తీసుకురాని ఇక్కడ. ఇప్పుడు సాయి పల్లవికి ఆ స్టెప్స్ ఎందుకు వేయలేదు అని అంటే, సాయి పల్లవి ఏదైనా వేయగలుగుతుంది. మంచి వాళ్ళకు పులుసు కారిపోతుంది సాయి పల్లవి ముంగట ఆడాలంటే. మళ్ళా నాగ చైతన్య ఆడగలుగుతాడా? ఇదంతా కొరియోగ్రాఫర్ చూసుకోవాలి కదా. అంటే నేను నా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాదు ఇలా. నేను వాడిని అడిగిన, ఈ కాంట్రవర్జీలో నేను వాడిని తీసుకురానికి ప్రయత్నం చేసిన. అన్న జిగిరి దోస్తు, అరే నేను ఈ కాంట్రవర్జీలకు రానరా, మా ఇండస్ట్రీలో చాలా రూల్లు నడుస్తాయి, నేను రానని చెప్పిండాడు. నాకు అడిగిన దానికి సబ్జెక్ట్ అయితే ఇచ్చిండు నాకు. నేను మాట్లాడేది తప్ప ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం అడుగుతానంటే ఆయన డ్యాన్స్ ఒక ఫన్ లెక్క స్టార్ట్ చేసిండు, ఫిజికల్ యాక్టివిటీ లెక్క స్టార్ట్ చేసిండు శేఖర్ మాస్టర్. విజయవాడ కేంద్రంగా శేఖర్ మాస్టర్ అని చెప్పి ఫిలిం ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించిండు. 36 సంవత్సరాలల్లా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ ఇచ్చుడు స్టార్ట్ చేసిండు తెలుగు రాష్ట్రాలకు. తన ఇంటి పక్కన ఉన్న బ్యాంక్ ఎంప్లాయీలను చూసి వీకెండ్లలో చుట్టీలు రాగానే అబ్బా ఈ జిందగీ దొరికితే చాలు అని కలగన్న శేఖర్ ఇవాళ డ్యాన్స్ చరిత్రల శిఖరానికి ఎక్కిండంటే ఒక తెలుగుడు అయినందుకు మనం గర్వపడదామా, గౌరవం ఇద్దామా లేదా? ఇవాళ నేను అడుగుతున్నా. ఒక క్రాష్ కోర్స్ ఇన్స్టిట్యూట్కి పోయిండు విజయవాడలో, కేవలం క్రాష్ కోర్స్ ఇన్స్టిట్యూట్కి. నీకు ఎవరు డ్యాన్స్ నచ్చుతుంది శేఖర్ అని చెప్పి అడిగితే, నాకు ప్రభుదేవా లెక్క డ్యాన్స్ చేయాలని ఇష్టము అని చెప్పి ప్రేమికుడు సినిమాని తన ఆదర్శంగా చెప్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మీ ముంగడికి తీసుకొస్తున్నా. ఐ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ సమ్ 30 to 40 minutes ఆఫీస్ టైం స్పెండ్ చేసినాం నిన్న ఆయన గురించి. ఒక అసిస్టెంట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లెక్క 6 సంవత్సరాలు పనిచేసిండు, తిట్లు తినుకుంటా 8 సంవత్సరాలు పనిచేసిండు, 6 నుంచి 8 సంవత్సరాలు పనిచేసిండు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లెక్క. ప్రతిసారి ఎప్పుడు డాన్సరు కొరియోగ్రాఫర్ అయిదామని చెప్పి ఆయన కళ కూడా లేకుండే. తర్వాత ఇది మన సినిమా ఇండస్ట్రీ లేదు, మెంబర్షిప్ కార్డు తీసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లెక్క. ఆయన ఒక ఫైట్ మాస్టర్ని కలిసిండు సాంబశివరావు. చూసి ఈయన డ్యాన్స్ చూసి పిచ్చోడు అయిపోయి, అరే నువ్వు హైదరాబాద్లోనే ఉండరా నాయన శేఖరా, నీకు నేను చేయిస్తా అని చెప్పి 1996లో మెంబర్షిప్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లెక్క శేఖర్కి. అల్లు అర్జున్ జులై సినిమాలో ఒక ఆపర్చునిటీ ఇచ్చిండు ఈయన మూవ్స్ చూసి. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకొని వచ్చారు. మన బాద్షా సినిమా అయినదే కదా జూనియర్ ఎన్టీఆర్ తీసుకొని వచ్చాడు. అక్కడి నుంచి వెనక తిరిగి చూడలే శేఖర్ మాస్టర్, అక్కడి నుంచి తిరిగి చూడలే శేఖర్. నేను శేఖర్ అని ఎందుకు అంటున్నానంటే, నేను డ్యాన్స్ నాకే తెలియదు, నేను మాస్టర్ ఎట్లా అంట, నేను ఆప్యాయతగా పిలుచుకుంటున్నా శేఖర్ని. శేఖర్ అన్న అంట చలో. శేఖర్ భాయ్ ఇవాళ సౌత్లో ఈయన లెక్క ఎవరైనా డ్యాన్స్ ఆడగలుగుతారా ప్రభుదేవ తర్వాత? ఒక్కొక్క స్టెప్ వేస్తే ఎట్లా వేస్తాడు?
ఫ్రమ్ ఫోక్ టు కొరియన్ హిప్ హాప్ అండ్ యూ నేమ్ ఇట్ హీ విల్ డూ ఇట్. డ్యూయట్ కానీ, ఫాస్ట్ సాంగ్స్ కానీ, మెలోడీ కానీ, ఇంట్రొడక్షన్ సాంగ్స్ కానీ, మాస్ సాంగ్స్ కానీ, ఏదైనా కానీ చిందుల్ చిందియా చిందని ఉంటుంది మనం. యాపిల్ బ్యూటీ సరైనోడు, పక్కా లోకల్లా జనతా గ్యారేజ్ల అమ్ముడు కుమ్ముడు మర్చిపోయినామా? మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన స్టెప్పులు. అంటే మెగాస్టార్ చిరంజీవి అట్లనే పెట్టుకుంటాడా ఊకేనే? ఆయన ముంగట హనుమంతుని ముంగట కుప్పికంతలు వేస్తారా? ఆయన డ్యాన్స్ కానీ మజాకా మేము ఫిదా ఉంటుండే. ముఠామేస్త్రి ఇప్పటికి గుర్తుందే చిరంజీవి అన్ను ఇట్లా వేసి టెండి రెడెండ ఎట్లుంటుందా పాట ఒక్కొక్కటి. అదేందది ఒకటి ఉంటుంది చూడు, ఇట్లా దివ్యభారతి శోభనతో ఒక పాట ఉంటుంది, ఇట్లా 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 లేస్తాడు, లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తార్. ఆయన ముంగట కుప్పికంతలు వేస్తాడు ఎవడన్నా? గుండె జారి గల్లంత అయిందే. చిన్న చిన్న సింపుల్ స్టెప్స్, ఆ లిరిక్స్ కూడా ఎంత స్వీట్గా ఉంటాయి. దాని మీద వేసినా మర్చిపోయినామా? కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి. ఇగో ఈయన నేను నిలదీస్తున్నా ఇప్పుడు శేఖర్ మాస్టర్. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక షో చేస్తాడు అనసూయతో. హద్దులు దాటి చేసిండు అని చెప్పి వచ్చింది. మళ్ళీ అది నువ్వు చూసుకోవాలి శేఖర్, అది చూసుకోవాలా. ఏడబడతాడ సిగ్గు శరాన్ని తాకట్టు పెట్టి మనం పోలేం కదా, అది కూడా చూసుకోవాలను. అట్లా చూసుకున్నావు కాబట్టి ఒక ఇట్లా వస్తాయి. ప్రజల ఆవేదన అనేది ఒక అగ్నిపర్వతం లాంటిది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా శేఖర్ మాస్టర్కి నువ్వు సపోర్ట్ ఎందుకు చేస్తున్నావు అని అంటే, మళ్ళీ ఇన్ని సంవత్సరాల చరిత్ర, ఇంత సంవత్సరాల నాటు సాంగ్ కూడా శేఖర్ మాస్టరే కదా, కాదా? నాటు కూడా శేఖరా కాదా? కొట్టు గూగుల్. ఇవాళ బెస్ట్ కొరియోగ్రాఫర్లు మన తెలుగు రాష్ట్రంలలో ఉన్నారు. అరే ఆస్కర్లు గెలుచుకుంటున్నాం మనం, శేఖర్ ఉండకపోవచ్చు ఇలా. ఇది మన చరిత్ర. అండ్ వీఆర్ ఎక్సెలింగ్ మై డియర్. సూపర్గా లేస్తున్నాం మనం. దానికి ఆస్కర్ అవార్డు వచ్చింది, మన తెలుగుడే కదా, కరెక్ట్గా. ఇవాళ నార్తోళ్ళు పిచ్చోళ్ళు పాగాలై బబుడి కొట్టుకుంటున్నారు మన డ్యాన్సులు చూసి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇదే శేఖర్ మాస్టరు రాములా నన్నగం చేసింది రో అని చెప్పి కోటి ఇట్లా తిప్పితే ఈ గ్రేస్ఫుల్ ఎంత ఉండే? ఆ స్టెప్ మర్చిపోయినరా? ఆ గ్రేస్ మర్చిపోయినరా? ఈడ వల్గారిటీ ఏడ కనిపించింది మీకు? ఇంకొకటి ఇట్లా కాళ్ళు ఇట్లా కింద కొట్టుకుంటే డ్యాన్స్ ఆడతాడు. మనకు డ్యాన్స్ రాదా? మనం ఆ డ్యాన్స్ ఆడితే మళ్ళీ మీరు దడుచుకుంటారా? ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుకుంటే ఒక కాళ్ళు ఇట్లా కింద కొట్టుకుంటే ఇట్లా పోతాడు. అది ఎంత బ్యూటిఫుల్ స్టెప్ వేస్తాడు అల్లు అర్జున్. అట్లా శేఖర్ మాస్టర్ క్రెడిటే కదా. సరే ఇప్పుడు మళ్ళీ నేను ఫ్యాన్స్ దగ్గర పోతలేను రయ్యా, నన్ను అనవసరంగా కిరికిరి చేయకూడదు. నేను కేవలం శేఖర్ మాస్టర్కే మాట్లాడుతున్నా. అట్లీస్ట్ ఈ నరేటివ్లో మహేష్ బాబుకు ఫైన్, ఈజ్ నాట్ యావరేజ్ డాన్సర్ కిందకి వేస్తారు. కమ్మాన్ కల్లావతి అని అన్నప్పుడు ఎంత గ్రేస్ఫుల్ స్టెప్స్ వేయించండు మహేష్ బాబుతో. మర్చిపోయినామా? అదంతా పక్కకు పెట్టుర్రా బాయ్. ద లెజెండ్ అంట, నేను డాన్స్లా ది లెజెండ్ అంట, జూనియర్ ఎన్టీఆర్. గిలి గిలియో అని పాట పాడు, కొర్రమీన్నా నిన్ను కోసుకుంటా అయ్యాలా అని అంటే ఇట్లా ఎగిరేసినామాట థియేటర్లలో. పూరలుకి ఇట్లా ఎగిరేసిరు థియేటర్లలో. ఆ స్టెప్పులు ఎట్లా వచ్చినాయి? మళ్ళీ సింపుల్ స్టెప్స్ ఇట్లా గిలియే అని అనుకుంటా. అంటే నీ లిరిక్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. నీ లిరిక్స్ని, నీ స్టోరీ లైనప్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను వానితో అడిగిన, నా ఫ్రెండ్ని అడిగిన, అరే మళ్ళా ఇంత మంచి రాములో చేసిండు, సరే మన ఇదేంది ఇది, ఈ సినిమా పేరు ఏందో నాకు తెలియదు, కళావతి ఈ పాటల ఇదో పిక్చర్ గుర్తులేదు ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. కళావతి పాటల ఇప్పుడు ఇది తీసుకుంటే మళ్ళీ మీ శేఖర్ మాస్టరు ఆ ఫీలింగ్స్ పాటలు ఏంది రానంటే నాకు థీమ్ చెప్పిండు, కొరియోగ్రాఫర్కి ఎట్లా ఇస్తారో థీమ్ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు పుష్ప 2 గిరీష్ భాయ్ పుష్ప 2 ఏం సినిమా, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు, పోలీసులతో కిరికిరి అవుతుంది పుష్ప 2 సీక్వెల్లా. ఆయన స్మగ్లింగ్ చేసిన ప్రజలకు దగ్గర ఉంటాడు, అన్యాయానికి దూరం ఉంటాడు, ప్రజలకు ఏమన్నా అయితే ఆదుకుంటాడు, తనోళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఇది సీక్వెల్. బేసికలీ పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఒక మొరటోన్ క్యారెక్టర్, ఒక మొరటోడు లెక్క ఉంటాడు. మొరటోన్ ప్రేమ ఎట్లుంటుంది? ఆడేమన్నా రోజ్ డే ఇస్తాడా, ప్రపోజ్ చేస్తాడా? మొరటోడు లెక్కనే ఉంటుంది కదా. వస్తున్నాయి ఫీలింగ్స్ అన్న లిరిక్స్, అది కూసుంటే ఒకసారి, నిల్చుంటే ఒకసారి, పడుకుంటే ఒకసారి, ఆ లిరిక్స్. అది లిరిక్స్లో మొరటోడు ప్రేమ వ్యక్తం చేయాలి. ఎవరికి చేయాలా? తన పవిత్ర పావనమైన బంధం, భార్యాభర్తల బంధం. ఆ ఫీలింగ్స్కి ఆ లిరిక్స్ మొరటోన్ క్యారెక్టర్కి సెట్ కావాలి. గిరీష్ గారు కొరియోగ్రాఫర్ కాదు, ఇంత సబ్జెక్ట్ నాకు రాదు, స్పెండ్ చేసినాం. ఒక్కోటి మీద ఇష్టం వచ్చినట్టు వెయ్యకుర్రి. తెలుగు రాష్ట్రాలలో మన ఐక్యత నిలబెట్టుకోర్రి. అంటే గలీ మే సీతారోయ్ అని చెప్పి ఉర్దూ ఓడి నడిపిండు, ఆడికి ఒక స్టెప్ వేయనిక కూడా రాదు చక్కగా. ఒక్కొక్క స్టెప్ మనం వేస్తే బబ్బడి అవవవవో ఇట్లా కొట్టుకున్నారు మన దక్షిణాలలో లేస్తుంటాయి. ఏదో ఒక సెన్సేషన్ నడపాలని నడపకుండ్రి, ఆ మనిషి చరిత్ర చూడుర్రి ఫ్రెండ్స్. ఎంత కష్టపడి ఈ లెవెల్కి వచ్చిండు అని అనేది ఒకసారి చూడండి. అయితే నేను శేఖర్ మాస్టర్కి కూడా చెప్తున్నా,
నువ్వు ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ఏదో రియాలిటీ షోలలో టీఆర్పీల కోసం ఒప్పుకోకు, నువ్వు నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకోకు. అది చూసినాక దీన్ని కంపేర్ చేసుడు మొదలెడతారు. ప్రజలది కూడా తప్పే, ప్రజలది కూడా కరెక్టే. ప్రజలు ఏడ తప్పు అని అంటే నీ పాతది మర్చిపోయి ఇది ఒకటే కొత్తది గుర్తు పెట్టుకుంటారు చూడు, అది నీ తప్పు శేఖర్. నువ్వు గుర్తుపెట్టుకో, శిఖరానికి ఎక్కినావు శేఖర్. నువ్వు శిఖరానికి ఎక్కినప్పుడు పడుడు చాలా ఈజీ, ఆడదాకా పోవుడు ఎంత కష్టం అని అన్నది చూసుకో. రియాలిటీ షోలలో టీఆర్పీల కోసం చేయకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, కేవలం కొరియోగ్రాఫర్నే అందామా, మళ్ళీ డైరెక్టర్ సొక్కమైనోడా, చేస్తున్న ఆర్టిస్టు సొక్కమైన వాళ్ళ, మళ్ళీ ఇంత ఎక్స్పీరియన్స్ 50 years ఇండస్ట్రీలో ఉన్నారు కదా, రవితేజ కానీ, బాలయ్య బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు నడుస్తున్న ఇంకొక సినిమా, అందులో కామన్ సెన్స్ లేదా నటీనటులకు? లాస్ట్లీ ఉమెన్ ఆర్ దేర్ కాంప్రమైజింగ్ దర్ డిగ్నిటీ ఫర్ ఎ ఫేమ్? ఆలోచిస్తారా లేక మీ కమెంట్ రూపంలో చెప్పురు. అనుభవించేది ఏం లేదు, మనది ఏం లేదు. మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.